నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి సంస్థానం వారసుడు యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర శనివారం బాలాయపల్లి మండలం యాచవరం గ్రామం మరియు వెంకటగిరి మండలం గుండ్ల సముద్రం గ్రామాల్లో పర్యటించి ఇటీవల మరణించిన ప్రముఖుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదటగా బాలాయపల్లి మండలం యాచవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ ఆర్ సుబ్బులు నాయుడు సతీమణి ఆర్ మీనమ్మ ఇటీవల కన్నుమూయడంతో వారి నివాసానికి వెళ్లిన వివిఎస్ సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ స్వర్గీయ సుబ్బులు నాయుడుకి తమ తాతగారైన పెద్దరాజా గారితో ఎంతో సన్నిహిత అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబంలో జరిగే శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాలకు వెంకటగిరి సంస్థానం తరపున తప్పనిసరిగా ఎవరైనా హాజరయ్యేవారని, ఆ కుటుంబంతో తమకు దశాబ్దాలుగా ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మీనమ్మ మరణం తమకు వ్యక్తిగతంగా కూడా బాధ కలిగించిందని తెలిపారు. అనంతరం వెంకటగిరి మండలం గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ పాతగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసానికి వెళ్లిన యువరాజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసులు రెడ్డి గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలతో సన్నిహితంగా మెలిగిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని కొనియాడారు. ఈ రెండు కుటుంబాలకు యువరాజు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు యువరాజు చూపిన ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎంఏ నారాయణ, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్న కొడుకు సార్ దొరకడనే 9 గంటల పైన చేయమన్నారు. చెప్తా ఉంటాను చాలా నుంచి పైకి వచ్చి